అనంత ఆణిముత్యం బాస్కెట్బాల్ క్రీడాకారుడు ద్వారకానాథ్ రెడ్డికి అనంతలో అభిమానులు గజమాలతో ఘనస్వాగతం పలికారు. శ్రీలంకలో జరిగిన భారత్ శ్రీలంక బాస్కెట్బాల్ పోటీల్లో భారత్ తరపున ఆడి అఖండ విజయం సాధించాడు. ద్వారకానాథ్ రెడ్డి అనంతపురం రానున్న సందర్భంగా క్రీడా అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఆయనకు ఘనస్వాగతం పలికారు. మరూరు టోల్గేటు నుంచి అనంతపురంలోని ద్వారకానాథ్ రెడ్డి ఇంటి వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. క్రీడాభిమానులు కుటుంబ సభ్యులు ద్వారకానాథ్ రెడ్డిని సన్మానించి అభినందనలు తెలిపారు. భారత్ తరపున బాస్కెట్బాల్లో విజయం సాధించినందుకు ఆనందంగా ఉందన్నారు. మరిన్ని విజయాలు సాధించి దేశానికి అనంతపురం జిల్లాకు మంచి పేరు తీసుకొస్తారని చెప్పారు. తనను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
నేను ఈ స్టేజ్కి రావడం కారణం మా కోచెస్ చౌదరి సార్, హబీబుల్లా సార్, జగన్ సార్. ఫస్ట్ నరేంద్ర అన్న నాకు స్టార్ట్ చేసిన కోచింగ్, తర్వాత జగన్ సార్ దగ్గరికి వెళ్ళి కోచింగ్ బాగా తీసుకొని, తర్వాత వంశీ అన్న వచ్చాడు కోచింగ్ ఇచ్చాడు. ఇదంతా బాగా వాళ్ళ వల్లే నాకు సపోర్ట్ ఇచ్చి బాగా ప్రాక్టీస్ చేయించారు. అందుకే నేను ఈ స్టేజ్కి వచ్చాను. నెక్స్ట్ టైం కూడా ఇట్లాగే పేరు నిలబెడతాననేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. కుమారుడైన ద్వారకానాథ్ రెడ్డి ఈరోజు ఇండియా టీంకి సెలెక్ట్ అయ్యి శ్రీలంకలో ఆడి దిగ్విజయంగా కప్పు గెలిచి ఇండియాకి వచ్చిన సందర్భంగా ఈరోజు మా అనంతపురం జిల్లాలో అతనికి మరూరు గేట్ నుండి మా ఇంటి వరకు భారీగా ర్యాలీ నిర్వహించాం. ఆ ర్యాలీకి మా బంధువులు కానీ, మా మిత్రులు కానీ, మా బంధువులు కానీ, మా మిత్రులు కానీ, మా కుమారు ఫ్రెండ్స్ కానీ, మా అన్న ఫ్రెండ్స్ కానీ ఇంతమంది కలిసి ఈ ర్యాలీని దిగ్విజయంగా, మామూలుగా కాదు మేము అనుకునే దానికన్నా 10 రెట్లు ఎక్కువగా జరిగింది. దీనికి సహకరించిన మా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇదే విధంగా వీడు ఆట ఆడడానికి సహకరించిన కోచులు జగనన్న, నరేంద్ర అన్న, వంశీ, నరేంద్ర అన్న వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇదే విధంగా వీడు ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు. ఈరోజు అనంతపురం జిల్లాలో అనంతపురం పట్టణంలో ఉన్నటువంటి ఈరోజు ఒక మనకు మంచి గర్వకారణమైనటువంటి రోజు. ఈరోజు ఇదే విధంగా ద్వారకానాథ్ రెడ్డి అనే అబ్బాయి మన బాస్కెట్బాల్ ఇండియా తరఫున ఆసియాలో శ్రీలంకతో ఆడి 5 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచి మన అనంతపురానికి రావడం చాలా గర్వకారణము. మన భారతదేశం తరఫున, మన అనంతపురం తరఫున మనము అతనికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం.